మనం చూస్తున్నప్పుడు ఆయన విశ్రాంతి దినమని ఏ పని చేయకూడదంటే విశ్రాంతి దినమనే ఆయన ఏమి చేశాడండి? రోగులను బాగు చేయడం ప్రారంభించాడు. దేవాలయంలో ఉన్న దేవాలయం మీద ఉన్న కుంటివాడిని ఆయన లేపునట్టుగా, పక్షవాతి రోగిని లేపునట్టుగా, గుడ్డివాడిని చూపిస్తున్నట్లుగా ఏ రోజు ఏ పని చేసినప్పటికీ విశ్రాంతి దినమనే ఆయన పని చేశాడు. దేని స్తోత్రం. అంటే ప్రియమైన వారు, మనకి ఇవ్వబడిన పాత నిబంధనలు ఇవ్వబడిన విశ్రాంతి దినము మనది కాదు. అది ఇజ్రాయెల్కి ఇవ్వబడింది, యూదులకి ఇవ్వబడింది. మనకి అక్కడ 50వ రోజున అన్నది కదా, 8వ రోజున కూడి ఉండాలంటే ఆ 8వ రోజునే అన్యులను మనకి ఇవ్వబడినది. దేని స్తోత్రం. ఇది చాలా మందికి అర్థము కాక తనకి ఇష్టానుసారంగా బోధించుకుంటున్నారు. ఆయన శరీరముతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనకి దేవుడి కాదండి. ఎప్పుడు దేవుడు అయ్యాడంటే ఆయన శిలువ మీద మాను మీద ఎలాడదీయబడి పాపముల పరిహారార్థము ఆయన రక్తము చిందించి ఆ రక్తము ద్వారా పెంతుకోస్తు పండుగ దినమున ఎప్పుడైతే దిగి వచ్చాడో అప్పుడే ఆ పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగి వచ్చిందో అప్పుడే ఆయన మనకి దేవుడై ఉన్నాడు. దేని స్తోత్రం. పెంతుకోస్తు దినమున దిగి వచ్చినప్పుడే ఆయన దేవుడే ఉన్నాడు. ఇప్పుడు మనం యూదులము కాదు, మనం ఇజ్రాయేలము కాదు, మనం అన్యులము. అంటే ఇది ఎవరినైతే కాపాడాలని, ఎవరినైతే రక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు శరీరంతో వచ్చారో ఆ ఇజ్రాయేలు నువ్వు దేవుడి కాదు త్రోసివేసినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే పెట్ట కుప్పలకి ఉంటాయి హీనమైన మనని, దరిద్రులైన మనని, ఎందుకు పనికిరాని మనలని ఆయన దత్తత తీసుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన సొంత రక్తము ద్వారా